మరొకసారి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో 50వ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే 50వ గ్రంథం ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనం ఈ రాత్రి ధ్యానం చేయనై ఉన్నాం. ఈ గ్రంథం యొక్క వివరణ, విభజన, విశ్లేషణను మనము ఆలోచించనై ఉన్నాం. ముందుగా ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేయక ముందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతూ ఉండగా బైబిళ్ళు తెరచి దేవుని వాక్యం చదువుతూ ఉండగా చూడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును. అలాగే 2వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనము ధ్యానం చేయనై ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. ఈ పత్రిక ఆయన ఏ పరిస్థితుల్లో ఉండి ఆయన రాశారు అనంటే, అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండగా ఆయన రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. చెరలో ఉండి రాసిన పత్రికలు 4 ఉన్నాయి. అందులో ఒకటి ఎఫెసీలకు రాసిన పత్రిక, రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మూడవది కొలస్సీలకు రాసిన పత్రిక, నాలుగవది ఫిలేమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు కూడా చెరలో ఉండి, చెరసాలలో ఉండి ఆయన రాసిన పత్రికలు అని మనం గుర్తించాలి. వీటిని చెరపత్రికలు అని అంటారు. చెరసాలలో ఉండి ఆయన రాసిన పత్రికలు. ఇందులో మనం ముఖ్యంగా ఈ చెరపత్రికలలో ప్రాముఖ్యంగా ఎఫెసీలకు రాసిన పత్రికను మనం ధ్యానం చేశాం. అలాగే మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనము ధ్యానం చేయనై ఉన్నాం. కాబట్టి ఈ 4 కూడా చెరపత్రికలు అని మనం గుర్తించాలి. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం ఏం చూసాం అనంటే, క్రీస్తులో క్రైస్తవుని భాగ్యం, క్రీస్తును మనం కలిగి ఉండుట ద్వారా మనకు వచ్చినటువంటి భాగ్యం ఏంటో ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూసాం. దానికి ముందు ధ్యానం చేసిన గలతీ పత్రికలో క్రీస్తులో క్రైస్తవుని స్వేచ్ఛ, వేటి నుండి ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడో దానిని గలతీలకు రాసిన పత్రికలో చూశాం.
గలతీ పత్రిక క్రీస్తులో క్రైస్తవుని స్వేచ్ఛ, ఎఫెసీలకు రాసిన పత్రిక క్రీస్తులో క్రైస్తవుని భాగ్యం, అలాగే ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్రీస్తులో క్రైస్తవుని ఆనందం. ఈ పత్రిక అంతా కూడా ఆనంద పత్రిక, ఆనందకరమైన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడి. కనుక ఈ పత్రిక ఆనంద పత్రిక అని మనం ముందుగా గుర్తించాలి. ఒక క్రైస్తవుడు క్రీస్తులో ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి. క్రీస్తును కలిగి ఉండుటే ఆనందం. దేవుడు ఆది మానవుణ్ణి చేసినప్పుడు మానవులు ఆనందంగా ఉండాలి అని దేవుడు చేశాడు. కానీ ఆ ఆనందం సాతానుని యొక్క ప్రమేయంతో ఆవిరైపోయింది. ఆనందానికి బదులుగా దుఃఖం వారికి ఏదేను తోటలోనే కలిగింది. దేవుని అనాది సంకల్పం తన పిల్లలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనేదే. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్రీస్తులో క్రైస్తవుని ఆనందం. ఈ పత్రికను మనం ధ్యానం చేయక ముందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈ పత్రికను గురించి ముందుగా మనము ఈ పట్టణాన్ని గురించి, ఫిలిప్పీ పట్టణాన్ని గురించి ఒక 7 మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, ఫిలిప్పీ పట్టణం మాసిదోనియాకు తూర్పుగా ఉన్న ఏజియన్ సముద్రానికి 10 మైళ్ళ దూరంలో ఉన్న ఒక పట్టణం. సముద్ర తీరాన ఉన్న ప్రాంతం ఇది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి చివర్లో మనం మ్యాప్ను చూస్తాం. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలని, అందులో మనకి పైనే మాసిదోనియా అని మనం చూస్తాం. మాసిదోనియా అన్న అలాగే ఫిలిప్పీ అన్న ఈ రెండు ఒకటే. అంటే మాసిదోనియా యొక్క ముఖ్య పట్టణం ఫిలిప్పీ పట్టణం, అది మనం గుర్తించాలి. కనుక ఇది సముద్ర తీరాన ఉన్నటువంటి పట్టణం. ఇది సముద్రానికి దాదాపుగా ఒక 10 మైళ్ళ దూరంలో ఉన్న ఒక పెద్ద దేశం, ఒక పెద్ద ప్రాంతం మాసిదోనియా ప్రాంతం. అది మనం చూస్తాం. ఈ మాసిదోనియా యొక్క ముఖ్య పట్టణం ఫిలిప్పీ పట్టణం. అపోస్తుల కార్యాల గ్రంథం చూడండి, బైబిళ్ళు తెరవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమత్రేకేకును, అలాగే మరునాడు నెయపోలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి అనే మాట. అక్కడ నుంచి వారు ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు. ఆ సముద్ర తీరం దాటుకుంటూ ఆ ఓడలో ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు. 12వ వచనం చాలా స్పష్టంగా ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. ఏది? ఫిలిప్పీ. ఫిలిప్పీ పట్టణం మాసిదోనియా దేశములో ఆ ప్రాంతానికి అది ముఖ్య పట్టణం. కనుక 11వ వచనంలో ఫిలిప్పీకి వచ్చితిమి, ఫిలిప్పీ పట్టణం. ఆ పట్టణం మాసిదోనియా యొక్క ముఖ్య పట్టణం అని మనం చూస్తా ఉన్నాం. ఇది ఈ పట్టణాన్ని గురించిన రెండవ విషయం. మూడవదిగా మనం గమనిస్తే ఈ పట్టణం క్రీస్తు పూర్వం 353వ సంవత్సరంలో మాసిదోనియా యొక్క రాజు, ఆయన పేరు ఫిలిప్పు. మాసిదోనియా రాజు పేరు, ఆ దేశం యొక్క రాజు పేరు ఫిలిప్పు. ఫిలిప్పు ఎవరు అనంటే ద గ్రేట్ అలెగ్జాండర్ యొక్క తండ్రి గారు. అలెగ్జాండర్ తండ్రి ఆయన ఫిలిప్పు. ఆయనే ఎన్నో ప్రాంతాలు జయించాడు. చరిత్రలో మనం ఆయన్ని గురించి ఎరుగుదము. ద గ్రేట్ అలెగ్జాండర్ తండ్రి ఎవరంటే ఫిలిప్. కనుక తన పేరు మీద ఈ పట్టణానికి ఫిలిప్పీ పట్టణం అని ఆయన పేరు పెట్టాడు. కనుక అలెగ్జాండర్ యొక్క తండ్రి ఫిలిప్పు ఈ పట్టణానికి ఫిలిప్పీ పట్టణం అని ఆ పేరు పెట్టడం జరిగింది. ఇది మూడో విషయం.
నాలుగవదిగా ఈ ఫిలిప్పి పట్టణాన్ని గురించి క్రీస్తు పూర్వం 168వ ఆ సంవత్సరంలో రోమా అధికారులు ఈ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. అంటే గ్రీకుల పాలన, ఈయన గ్రీకు పాలన అది ముగియబడే ఆ సమయంలో 168లో రోమా అధికారులు ఈ ఫిలిప్పి పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఐదవదిగా ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకొని ఆ తరువాత రోమా ప్రభుత్వ చక్రవర్తి కైసరు ఐగుస్తు ఈ పట్టణాన్ని ఒక ప్రత్యేక కేంద్రంగా ఆయన మార్చాడు. ఇది 5వ విషయం. ఒక ప్రత్యేక కేంద్రం అయింది. ఈ పట్టణంలో ముఖ్యంగా ఎవరు ఉండేవాళ్ళు అని అంటే మిలిటరీ వాళ్ళు, సైనిక స్థావరంగా ఉండే పట్టణం. ఫిలిప్పి పట్టణం అది రిటైర్డ్ అయిన మిలిటరీ వాళ్ళందరూ కూడా ఈ పట్టణంలోనే ఉండేవాళ్ళు. తర్వాత రోమా ఆ చక్రవర్తి, ఆ కైసరు ఐగుస్తు యొక్క ఆ పోలీస్ బెటాలియం అంతా కూడా స్థావరంగా ఫిలిప్పి పట్టణంలోనే ఉండేది. అందుకే ఈ పట్టణానికి పౌలు సువార్తకి వెళ్ళినప్పుడు ఈ పట్టణంలో ఆ చెరసాల పెద్ద జైలు ఉండేది. ఆ చెరసాల అధికారి పౌలు శీలను జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా మనం అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఈ పట్టణం రోమా సైనిక స్థావరంగా ఉండే పట్టణం. తర్వాత 7వది, సముద్ర తీరాలలో ఉండే ఏ ప్రాంతాలైనా అవి వాణిజ్య పట్టణాలు, ఒక వ్యాపార కేంద్రాలు. సముద్ర తీరానుండే పట్టణాలు ఇది ఒక ఫిలిప్పి పట్టణం వాణిజ్య పట్టణం, బహు జనసంద్రత గల పట్టణం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఫిలిప్పి పట్టణాన్ని గురించిన ఈ 7 విషయాలు. ఇలాంటి పట్టణంలో మరి సంఘం ఎలా స్థాపించబడింది అని అంటే ఫిలిప్పి సంఘాన్ని గురించి కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, పౌలు 2వ మిషనరీ సువార్త దండయాత్రలో ఈ సంఘమును ఆయన స్థాపించాడు. సువార్త దండయాత్రలో 2వ మిషనరీ సువార్త దండయాత్రలో ఫిలిప్పి సంఘం అది స్థాపించబడింది. ఇది మొదటి మాట. రెండవదిగా, యూరోప్ ఖండమునందు స్థాపించబడిన మొట్టమొదటి సంఘం ఫిలిప్పి సంఘమే. యూరోప్ ఖండంలోని ఆ ఐరోపా ఆ ప్రాంతంలో, ఆ మాసిదోనియా ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా స్థాపించబడిన సంఘం ఫిలిప్పి సంఘం. చాలా ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది. తర్వాత ఇక్కడ ఉన్న విశ్వాసులు కూడా వారు దేవుణ్ణి నమ్మిన తర్వాత ఎంతో నమ్మకంగా దేవుని సేవకుని, దేవుణ్ణి సంతోషపెట్టిన ఒక మంచి సంఘం ఫిలిప్పి సంఘం. మాసిదోనియా సంఘం అంటేనే అసలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పౌలు పత్రికల్లో ఈ సంఘానికి ఓ ప్రత్యేకత ఉంది. కనుక యూరోప్ ఖండంలోని మొట్టమొదటిసారిగా స్థాపించబడిన సంఘం. తర్వాత మూడవది, క్రీస్తు శకం 51వ సంవత్సరంలో పౌలు, శీల, తిమోతి, లూకా ద్వారా ఈ పట్టణంలో విస్తారమైన పరిచర్య జరిగింది. 51లో పౌలు, శీల, తిమోతి, లూకా ద్వారా ఈ పట్టణంలో విస్తారమైన పరిచర్య జరిగింది. అది మూడవ విషయం. నాలుగవదిగా మనం చూస్తే ఈ ఫిలిప్పి ప్రాంతంలో మొట్టమొదటిగా రక్షింపబడిన స్త్రీ ఎవరు అని అంటే ఆమె పేరు లూదియా. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. లూకా సువార్త 16వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. 11వ వచనం నుండి, ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది ఒక స్త్రీ. ఆమె పేరు లూదియా. 11వ వచనం, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకీకును మరునాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణం, రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. అంటే అది సైనిక స్థావరం. అది
మేము కొన్ని దినముల ఆ పట్టణంలో ఉంటిమి. ఈ ఫిలిప్పి పట్టణంలో పౌలు, శీల, అలాగే తిమోతి, లూక వీరు ఈ పట్టణంలో కొన్ని దినాలున్నారు. 13వ వచనంలో విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున, అదంతా సముద్రం, కేవలం 10 మైళ్ళ దూరంలోనే వారికి సముద్రం ఉంది. కాబట్టి కొన్ని దినములు తర్వాత విశ్రాంతి దినమున నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని, అంటే ప్రార్థన చేయుటకు అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అక్కడున్న స్త్రీలతో మాట్లాడారు. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్మో తుయితైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశారు. కనుక ఫిలిప్పి పట్టణంలో మొట్టమొదటిగా రక్షింపబడిన కుటుంబం ఒక స్త్రీ, లూదియా యొక్క కుటుంబం. లూదియా ధనవంతురాలు, అంటే ఫిలిప్పి పట్టణంలో ధనవంతులు ఉన్నారు. ఆ తర్వాత అదే పట్టణంలో, ఫిలిప్పి పట్టణంలో 16వ వచనం, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యం పట్టినది సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరి మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగు అనేక దినములు చేయిచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. కనుక రెండవది లూదియా కుటుంబం. తర్వాత ఈమె ఒక బానిస, ఈ చిన్నది ఒక బానిస. ఈ బానిసను కొందరు కొనుక్కొని సోది చెప్పించుకుంటూ ధనం సంపాదించుకుంటున్నారు. కనుక రెండవదిగా ఈ పట్టణంలో రక్షించబడింది పుతోను, దయ్యం పట్టిన చిన్నది. ఆ చిన్న దానిలో నుంచి దయ్యం వెళ్ళిపోవటంతో 19వ వచనంలో ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి బాగా కొట్టి వారిని చెరసాలలో వేయటానికి చెరసాల నాయకునికి అప్పగించారు. 23వ వచనంలో వారు చాలా దెబ్బలు కొట్టి, ఈ ఫిలిప్పి పట్టణంలో పౌలు చాలా దెబ్బలు తిన్నాడు, అలాగే శీల వీళ్ళందరూ కూడా దెబ్బలు తిన్నారు. బాగా దెబ్బలు తిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. చెరసాల నాయకుడే బాగా కొట్టాడు వీళ్ళందరినీ. తర్వాత 24లో అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండా వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండి ఖైదీలు వినుచూ ఉండే. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకునేను, అందరి బంధకములు ఓడెను. ఆ తర్వాత జరిగిన విషయం మనకు తెలుసు. 30వ వచనం, అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదు. తర్వాత 23వ వచనంలో, రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి కొట్టిన వాడే తన చేతులతో వారి గాయాలు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొంది. కాబట్టి ఈ ఫిలిప్పి పట్టణంలో మొట్టమొదటిగా రక్షింపబడింది లూదియా కుటుంబం, తర్వాత పుతోను దయ్యం పట్టిన చిన్నది, తరువాత చెరసాల నాయకుని కుటుంబం. వీరితో ఈ ప్రాంతంలో సంఘం స్థాపించబడింది. ఇది 4వ విషయం. 5వదిగా మనం చూస్తే పౌలు 3వ మిషనరీ ప్రయాణంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. పౌలు, శీల తర్వాత వీరందరూ కూడా మరలా వెళ్ళిపోయారు. 3వ మిషనరీ ప్రయాణంలో పౌలు రోమా చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పి సంఘం వారు కొంత ఆర్థిక సహాయమును, అంటే ఫైనాన్షియల్ గా ఆర్థిక సహాయాన్ని ఎపఫ్రోదీతు ద్వారా పంపించారు. ఇదే మాట మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూడండి 4వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చూస్తే
ఈ ఫిలిప్పీ సంఘం పౌలు ఎక్కడ ఉన్నా సరే, తనకి పౌలన్న ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడో, తనకి ఏ కష్టంలో ఉన్నాడో అని ఎప్పుడు ఈ సంఘం, ధనవంతులు ఉన్నారు, తర్వాత బానిస, ఆ చిన్నది బానిస పేదవాళ్ళు ఉన్నారు, తర్వాత చెరసాల నాయకుడు అంటే ఒక ఉద్యోగస్తుడు, అంటే అన్ని రకాల మనుషులు ఆ సంఘంలో ఉన్నారు. కాబట్టి వారందరూ కలిసి ఎప్పటికప్పుడు పౌలు ఎక్కడున్నా సరే వారికి ఫైనాన్షియల్ గా కొంత సహాయాన్ని పౌలుకు పంపిస్తూ ఉండేవాళ్ళు. అలా ఎవరి ద్వారా పంపించేవాళ్ళు అని అంటే ఎపఫ్రోదీతు ద్వారా పంపించేవాళ్ళు. చూడండి ఆ మాట, ఫిలిప్పీ 4 నేను చదువుతూ ఉన్నాను, 15వ వచనం. 15, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదు. మీలాగా నాకు ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. చూడండి 16వ వచనం, ఏలయనగా తెస్సలోనికయలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి. అసలు కొరింథీలకు రాసిన పత్రికలో కొరింథీలకు చెబుతూ మాసిదోనియా సంఘం అంటే ఈ ఫిలిప్పీ సంఘం వారికి చెప్పింది ఈ సంఘం గురించే. ఈ సంఘం వాళ్ళు నిరుపేదలైన వారి దాతృత్వం గొప్పది, వారు తమ సామర్థ్యం కంటే ఎక్కువగా నాకు సహాయం చేశారని పౌలు ఈ ఫిలిప్పీ అంటే ఈ మాసిదోనియా ఈ సంఘాన్ని గురించి ఎన్నోసార్లు ప్రస్తావించాడు. కాబట్టి 17వ వచనం, 18వ వచనం, కాబట్టి నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయో తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నాయి. కాబట్టి పౌలు 3వ మిషనరీ ప్రయాణంలో రోమా చెరసాల్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘం వారు కొంత ఆర్థిక సహాయాన్ని ఎపఫ్రోదీతు ద్వారా పంపించారు. ఈ సంఘం ధారాళముగా సేవకునికి సహాయం చేసే సంఘం. ఇది ఫిలిప్పీ సంఘాన్ని గురించి. తర్వాత ఫిలిప్పీ పత్రికను గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, ఈ పత్రిక సంఘ సమస్యలు పోరాటాల గురించి రాసిన ఇతర పత్రికల వంటిది కాదు. ఈ పత్రికలో ఏ సమస్య లేదు. తర్వాత ఈ ఫిలిప్పీ సంఘంలో సమస్యలు లేని సంఘం, అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. కాబట్టి మిగతా గలతీ పత్రిక, రోమా పత్రికల్లో ఎన్నో సమస్యల గురించి రాసినట్లుగా ఈ సంఘంలో దాదాపుగా ఏ సమస్యలు లేవు. కనుక సమస్యలు పోరాటాల గురించి రాసిన ఇతర పత్రికల వంటిది కాదు ఈ ఫిలిప్పీ పత్రిక. రెండవది, సంఘమును మెచ్చుకుంటూ ఫిలిప్పీ పత్రిక ఈ సంఘాన్ని మెచ్చుకుంటూ వారు పంపినటువంటి ఆర్థిక సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలుపుచు సంఘాన్ని ప్రోత్సహించే పత్రికనే ఫిలిప్పీ పత్రిక. ఇది రెండో మాట. మూడవది, విశ్వాస జీవితానికి గమ్యము, నిత్య జీవానికి నిరీక్షణ క్రీస్తే అను తెలుపు పత్రిక. విశ్వాస జీవితానికి గమ్యం, నిత్య జీవానికి నిరీక్షణ క్రీస్తే అని తెలిపే పత్రికే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నాలుగవది, బైబిల్లోని క్రీస్తు శాస్త్రమునకు సంబంధించిన గంభీరమైన అంశాన్ని గురించి ప్రస్తావించిన పత్రిక ఇది ఫిలిప్పీ పత్రిక. క్రీస్తు శాస్త్రం అంటే అసలు ఏ పత్రికలో కూడా ప్రభువును గురించి ఇంత అద్భుతంగా మనం చూడం. ఎందుకనంటే క్రీస్తు యేసున కలిగిన మనసు, ఈ 4 అధ్యాయాల్లో కూడా క్రీస్తు శాస్త్రానికి సంబంధించిన గంభీరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది 4వ విషయం. 5వది ఏంటనంటే ఈ పత్రికను గురించి అసాధ్యమైన పరిస్థితుల మధ్య ధ్వనించే సంతోషము యొక్క ధ్వనియే ఫిలిప్పీ పత్రిక. అసాధ్యమైన పరిస్థితుల్లో రోమా చెరసాల్లో ఉన్నాడు. చరిత్ర ప్రకారం పౌలు పొట్టివాడు, తర్వాత ఆయన కాళ్ళు కూడా కొంచెం దొడ్డు కాళ్ళు, ఆయన పెట్టిన చెరసాల కూడా నిటారుగా నిలబడలేదు, కింద కూడా పండుకుందాం అని అంటే కొంత చెమ్మగా ఉండి పురుగులు పారుతూ పడుకోవటానికి కూడా అంత అనుకూలంగా లేని ప్రదేశం. అలాంటి ఆ స్థలంలో ఉండి ఫిలిప్పీ సంఘానికి నేను ఇక్కడ ఆనందంగా ఉన్నాను,
మీరు కూడా ఆనందంగా ఉండండి. పరిస్థితులను బట్టి మన ఆనందం కాదు, ప్రభువే మన ఆనందం. కనుక ప్రభువునందు ఆనందించండి. ప్రభు మనకిచ్చిన రక్షణ గొప్పది. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకమే మనకి శాశ్వతం అని అసాధ్యమైన పరిస్థితుల మధ్య ధ్వనించు సంతోషం యొక్క ధ్వనియే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇది ఈ పత్రికను గురించిన విషయాలు. తర్వాత ప్రతి గ్రంథాన్ని గురించి మనం 12 విషయాలు 10 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇందులో కూడా మొదటిగా గ్రంథకర్త పౌలు, రెండవది కాలం. ఈ గ్రంథం ఏ కాలంలో రాయబడింది అనంటే 60-61 క్రీస్తు శకం 60-61లో ఈ పత్రిక రాయబడింది. తర్వాత మూడవదిగా ఈ పత్రికకు ఈ పేరు ఎలా వచ్చింది అనంటే ఫిలిప్పీలను బట్టి. ఇది మూడవ విషయం. గ్రంథకర్త పౌలు, కాలం 60-61, ఫిలిప్పీలకు రాసిన పత్రికను కాబట్టి ఫిలిప్పి పత్రిక. తర్వాత నాలుగవది ఉద్దేశం, సంకల్పం. ఏంటి ఈ పత్రిక యొక్క ఉద్దేశం, సంకల్పం అనంటే మొదటి మాట, ఆర్థిక సహాయమును పంపిన ఫిలిప్పీలకు కృతజ్ఞతలు తెలుపుట. ఇది ఈ పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఫిలిప్పి సంఘం ఆర్థికంగా సహాయం చేశారు కాబట్టి ఆర్థిక సహాయమును పంపిన ఫిలిప్పీలకు కృతజ్ఞతలు తెలుపుట. రెండవది, ఈ పత్రిక యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటనంటే నిజమైన ఆనందము ద్వారా, నిజమైన ఆనందం క్రీస్తు ద్వారానే అని తెలుపుట. అది రెండవ ఉద్దేశం. మూడవ ఉద్దేశం ఏంటనంటే క్రీస్తులో ఏకత్వం, వినయం, సహవాసం, సమాధానం కలిగి దేవునిలో సంతోషిస్తూ దేవుని కొరకు బ్రతకాలి అని తెలిపే పత్రికని ఫిలిప్పీలకు రాసిన పత్రిక. కనుక ఈ పత్రిక చాలా అద్భుతమైన పత్రిక. క్రీస్తులో ఏకత్వాన్ని కలిగి ఉండాలి. తర్వాత వినయం, తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సహవాసాన్ని కలిగి ఉండాలి. తర్వాత సమాధానంతో ఉండాలి. దేవునిలో సంతోషించాలి అని చెప్పే అద్భుతమైన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇది సంకల్పం, ఉద్దేశం. తర్వాత ముఖ్యమైన పదం ఆనందము, సంతోషము. ఈ పదం ఈ పత్రికలో చాలా పర్యాయాలు రావటం మనం చూస్తాం. ఎన్నో పర్యాయాలు ఈ పత్రికలో, దాదాపుగా 17 సార్లు ఈ పత్రికలో ఆనందము, సంతోషము, జాయ్ అనే ఈ మాట ఎక్కువ పర్యాయాలు. పత్రిక అంతా కూడా క్రీస్తులో క్రైస్తవుని ఆనందం, అది మనం చూస్తాం. ఆరవదిగా ముఖ్యమైన వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. ఇది ముఖ్యమైన వచనం. తర్వాత ముఖ్యమైన అధ్యాయం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం యేసుక్రీస్తు యొక్క మనస్సు, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, మనం కూడా ఏ మనస్సును మనం కలిగి ఉండాలో 2వ అధ్యాయం 5వ వచనం నుండి ఆయన మనస్సును గురించి మనం చూస్తాం. ముఖ్యమైన అధ్యాయం 2వ అధ్యాయం. తర్వాత 8వది, ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే అపోస్తలుడైన పౌలు, తిమోతి, ఎపఫ్రోదీతు, ఫిలిప్పి విశ్వాసులు. వీరు ఈ పత్రికలో ముఖ్యమైన వ్యక్తులుగా మనం చూస్తాం. ఇది 8వ విషయం. తర్వాత 9వది సంక్షిప్త వివరణ. ఏంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక యొక్క సంక్షిప్త వివరణ ఏంటి అనంటే చూడండి, మొత్తం అధ్యాయాలు 4 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం వచనములు 104. 4 అధ్యాయాలు, 104 వచనాలు. తర్వాత ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయాలు, 4 భాగాలు. మొదటి భాగం 4 అధ్యాయాలు కూడా 4 భాగాలుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయం క్రీస్తే మన జీవితం, క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్. 2వ అధ్యాయం క్రీస్తే మన మాదిరి, క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. 3వ అధ్యాయం క్రీస్తే మన గురి, క్రైస్ట్ ఈజ్ అవర్ గోల్. 4వ అధ్యాయం క్రీస్తే మన బలం, అనగా క్రీస్తే మన బలం, క్రైస్ట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. 4 అధ్యాయాలు, 4 విషయాలు. మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యంగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, క్రీస్తే మన జీవితం. తర్వాత 2వ అధ్యాయంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండండి, క్రీస్తే మన మాదిరి,
అలాగే 3వ అధ్యాయములో వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తే మన గురి, అది 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో క్రీస్తే మన బలం, అది 4వ అధ్యాయం. కనుక ఈ 4 అధ్యాయాలు వివరణ మనం సంక్షిప్త వివరణలో మనం చూస్తాం. తర్వాత 10వది గ్రంథ విభజన. గ్రంథ విభజనలో మనం ఏం చూస్తాం అనంటే, చూడండి, మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే, బైబిళ్ళు తెరవండి. ఇక్కడి నుంచి మీరు దేవుని వాక్యాన్ని చూడాలని దయచేసి ఫోన్లు ఎవరు చూడకండి, దేవుని వాక్యాన్ని చూడండి. తర్వాత శ్రద్ధగా ఆయన సన్నిధిలో భయముతో భక్తితో ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, మనం గ్రంథ విభజన, ఈ అధ్యాయాలను ఇలా విభజించి మనము ఆలోచించాలి. మొదటి అధ్యాయం ప్రాముఖ్యంగా 3 భాగాలు. మొదటి 11 వచనాలు ఒక భాగం, 12 నుంచి 26 వరకు రెండవ భాగం, అలాగే 27 నుంచి 30 వరకు మూడవ భాగం. ఈ 3 భాగాలు కూడా మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, మొదటి 11 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ప్రార్థించుట. చూడండి ఆ మాట 3వ వచనం నుండి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పి ఈ మొదటి 11 వచనాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, అలాగే వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 9, 11, 9, 10, 11 ఇలా ఉన్నాయి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. కనుక మొదటి 11 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే, ఫిలిప్పీ సంఘాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి కొరకు చేసిన ప్రార్థన 11 వచనాల్లో చూస్తాం. తర్వాత 12 నుంచి మనము 26 వరకు మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. 12 నుంచి 26 వరకు ప్రాముఖ్యంగా ఇందులో మనం బాగుగా ఎరిగిన మాట 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ మాట ఇలా చెప్తాను వినండి. పౌలు ఇలా అంటూ ఉన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే ప్రభువా, నేను బ్రతికితే నీకు లాభం, నేను చనిపోతే నాకు లాభం. నేను బ్రతికితే నీకు లాభం, నేను చనిపోతే నాకు లాభం. నేను చనిపోతే నాకేంటి లాభం? నీ దగ్గరకు వస్తా. నేను బ్రతికితే నీకు లాభం, నీకేంటి లాభం? నీ పని చేస్తా. ఓ క్రైస్తవుడు అలా బ్రతకాలి. మనందరం కూడా అలా బ్రతకాలి. మనం బ్రతికితే దేవునికి లాభంలా, మనం చనిపోతే అది మనకు లాభంలా మనం బ్రతకాలి. కానీ చాలాసార్లు మన కోసం మనమే బ్రతుకుతూ ఉన్నాం. కొంతమందికి ఎందుకు బ్రతుకుతున్నారో కూడా అర్థం కాదు, దేనికోసం బ్రతుకుతున్నారో కూడా అర్థం కాదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే మాట మనం 12 నుంచి 26 వరకు మనం చూస్తాం. తర్వాత 27 నుంచి 30 వరకు మనం ఏం చూస్తాం అనంటే, చూడండి, పౌలు ఇలా చెబుతూ ఉన్నాడు. 27వ వచనం, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో
సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అంటే 27 నుంచి 30 వరకు సువార్తకు తగినట్లు జీవించమనే ఉపదేశం. ఇది మొదటి అధ్యాయం యొక్క విభజన. తర్వాత రెండవ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే, రెండవ అధ్యాయం కూడా మనము గమనించినట్లయితే 30 వచనాలు ఉన్నాయి రెండవ అధ్యాయంలో. ఈ 30 వచనాలు కూడా 4 భాగాలు. మొదటి 4 వచనాలు ఒక భాగం, 5 నుంచి 11 వరకు రెండో భాగం, 12 నుంచి 18 వరకు మూడో భాగం, 19 నుంచి 30 వరకు మూడో భాగం. రెండవ అధ్యాయం 4 భాగాలు. మొదటి 4 వచనాల్లో మనం ఏం చూస్తాం చూడండి. రెండవ అధ్యాయం మొదటి వచనం, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏకత్వం, ఐకమత్యంగా ఉండాలనే ఉపదేశం మొదటి 4 వచనాల్లో చూస్తాం. తర్వాత 5 నుంచి 11 వరకు క్రీస్తు చూపిన మాదిరి, క్రీస్తు యేసు మనస్సు. క్రీస్తు చూపిన మాదిరి, క్రీస్తు యేసు మనస్సు. 5 నుంచి 11 వరకు 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. క్రీస్తు యేసు యొక్క ఆ మనస్సును మీరును కలిగి ఉండండి. ఇది రెండవ భాగం. మూడవ భాగంలో మనం ఏం చూస్తాం అనంటే 12 నుంచి 18 వరకు 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. ఎవరు చూసినా చూడకపోయినా దేవునికి భయపడండి. దేవుని భయం, దేవుడు చూస్తున్నాడనే భయం మీకు ఉండాలి. దేవునికి భయపడండి. నా ముందే భయం కాదు, నేను లేని ఈ సమయంలో కూడా భయముతోనూ వణకుతోనూ ఉండండి. సొంత రక్షణను కాపాడుకోండి. దేవునికి విధేయులై దేవుని వాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించండి. ఇది 12 నుంచి 18 వరకు ఆ భాగాన్ని మనం చూస్తాం. తర్వాత 19 నుంచి 30 వరకు ఇద్దరు వ్యక్తుల్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. 19 నుంచి మనం తిమోతిని చూస్తాం. అలాగే ఆ తర్వాత 25లో ఎపఫ్రోదీతును మనం చూస్తాం. ఎపఫ్రోదీతు ఫిలిప్పీ సంఘ విశ్వాసి. అక్కడే ఆయన వారి మధ్యలో పరిచర్య చేసిన వాడు. తర్వాత ఫిలిప్పీ సంఘం పౌలు గారికి కొంత కానుకని ఇస్తే ఆ కానుకను తీసుకొని రోమా చెరసాల వరకు వచ్చాడు. మాసిదోనియా నుండి, ఆ ఫిలిప్పీ పట్టణం నుండి రోమా చెరసాల వరకు కూడా నడుచుకుంటూ వచ్చాడు. అలా వచ్చి ఆయన సిక్ అయిపోయాడు. ఆ వాతావరణం అవన్నీ అనుకూలించగా చావుకు లోనైపోయాడు. చూడండి ఆ మాట, ఆయన్ని గురించి మనం ఇక్కడ చూస్తాం 27వ వచనంలో, 26లో, అతడు రోగి ఆయనని మీరు వింటిరి. అవును, అక్కడి నుండి ఇక్కడికి వచ్చేబట్టికి అతడు రోగగ్రస్తుడైపోయాడు. రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతను మిమ్మల్ని అందరినీ చూడమిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగకుండుటకై నన్నునో కనికరించెను. కనుక తిమోతి గురించి, ఎపఫ్రోదీతుని గురించి 19 నుంచి 30 వరకు మనం చూస్తాం. ఇందులో ప్రాముఖ్యంగా ఈ 2వ అధ్యాయంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండండి అనే మాట 2వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆయన మనస్సు ఎలాంటిది అనంటే, నేను ఒక 7 మాటల్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన మనస్సు ఎలాంటిది? 1, క్రీస్తు యేసు మనస్సు త్యాగపూరితమైన మనస్సు. ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. 2వది,
యేసుక్రీస్తు మనస్సు ఎలాంటిది అనంటే ఆయన మనస్సు తగ్గించుకునే మనస్సు, అది రెండవది. మూడవది, ఆయన మనస్సు ఎలాంటిది అనంటే త్యజించే మనస్సు. దేవునితో సమానుడు, పరలోకములో ఆయన ఉండేవాడు. అక్కడ నుండి అన్ని వదులుకొని మన కొరకు త్యజించి అన్ని వదులుకొని భూమి మీదకి దాసునిగా వచ్చిన వాడు, త్యజించే మనస్సు. తర్వాత నాలుగవది, ఆయన మనస్సు తప్పించే మనస్సు. ఐదవది, తాళుకునే మనస్సు. ఆరవది, తల్లడిల్లే మనస్సు. ఏడవదిగా మనం చూస్తే తనువును అర్పించిన మనస్సు. కనుక క్రీస్తు యేసు మనస్సు ఎలాంటిది అనంటే ఆయన మనస్సు త్యాగపూరితమైనది, తగ్గించుకునేది, త్యజించేది, తప్పించేది, తాళుకునేది. తాళుకోవటం అనంటే అన్నిటినీ తట్టుకునేది, ఓర్చుకునేది, భరించేది. పరిస్థితి ఏదైనా, ఎవరు ఎన్నన్నా ఆయన తట్టుకున్నాడు. ఇతను ఎవరికి పుట్టాడో, దెయ్యములు పట్టినవాడు, బయల్జేబులు అన్నప్పుడు తాళుకున్నాడు, తట్టుకున్నాడు, భరించాడు. అలాంటి మనస్సును మనం కలిగి ఉండాలి. తర్వాత ఆరవదిగా తల్లడిల్లే మనస్సు. మనం సరిగా లేకపోతే, మన జీవితాలు బాగోలేకపోతే, దేవుని వాక్యం పట్ల సరైనటువంటి ఆ శ్రద్ధ మనం లేకపోతే అసలు క్రీస్తు యేసు మనస్సు తల్లడిల్లే మనస్సు. ఏడవదిగా తనువును అర్పించిన మనస్సు. మన కొరకు ఆయన తన శరీరమును అప్పగించి ఆ కలువరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. ఇలాంటి మనస్సును, త్యాగపూరితమైన మనస్సు, తగ్గించుకునే మనస్సు, త్యజించే మనస్సు, తప్పించే మనస్సు, తాళుకునే మనస్సు, తల్లడిల్లే మనస్సు, తనువును అర్పించిన మనస్సు, అన్ని తా మీద గుర్తుంటాయని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇలాంటి మనస్సును మనం కలిగి ఉండండి అని 2వ అధ్యాయంలో చూస్తాం. ఇంకా ఈ 2వ అధ్యాయంలో 19 నుంచి 30 వరకు తిమోతిని గురించి, ఎపఫ్రోదీతును గురించి మనం చూస్తాం. తిమోతిలో నేను ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. తిమోతిని గురించిన మొదటి మాట ఏంటనంటే చూడండి, 2వ అధ్యాయంలో 19వ వచనంలో, నేనను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవ్వడునో నా యొద్ద లేడు. అంటే ఇతరుల క్షేమమును కోరుకునేవాడండి తిమోతి. మనం ఎప్పుడు ఇతరుల క్షేమాన్ని కోరుకోవాలి. రెండవదిగా తిమోతి ఎలాంటి వాడు అనంటే చింతించువాడు, అంటే కన్నీటి ప్రార్థనా పరుడు. మనం ఇతరుల కోసం కన్నీరు కారుస్తూ ప్రార్థించేవారుగా ఉండాలి. మూడవది, మంచి పరిచారకుడు. పౌలుకు బ్రతికినంత కాలం చూడండి, 21లో అందరూ తమ సొంత కార్యాలే చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్య ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి పని వారిది. అందరూ సొంత పనులే చూసుకుంటున్నారు, కానీ దేవుని యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూస్తున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు? తర్వాత చూడండి 22లో మనం చూస్తే, అతని యోగ్యత మీరెరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేసిన వాడు. అంటే తిమోతి గురించి ఈ 3 మాటలు. ఇతరుల క్షేమమును కోరువాడు, కన్నీటి ప్రార్థనాపరుడు, మంచి పరిచారకుడు. తర్వాత ఎపఫ్రోదీతును గురించి కూడా 3 మాటలు చెప్తాను. మొదటి మాట, ఎపఫ్రోదీతు నమ్మకస్తుడు. రెండవ మాట, పౌలు యొక్క జత పనివాడు. మూడవ మాట, తన ప్రాణం కంటే కూడా ప్రభు యొక్క పనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినవాడు. ప్రాణము కంటే కూడా. చూడండి ఆ మాట నేను చదువుతున్నాను. 28లో ఎపఫ్రోదీతును గురించి ఇలా చెప్తున్నాడు, కాబట్టి మీరు అతన్ని చూసి మరలా సంతోషించే నిమిత్తం, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తం అతన్ని మరి శీఘ్రముగా పంపితిని. అతని ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండే. అంటే ప్రాణం కంటే కూడా ప్రభువు పనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన వాడు. తన ప్రాణం కంటే కూడా ప్రభు పని ముఖ్యం, దేవుని పని ముఖ్యం, ప్రాణం కంటే కూడా ప్రభు పని ముఖ్యం అనుకున్నవాడండి. ఈరోజున చాలా మంది దేవుని పని ముఖ్యం అనుకోవట్లేదు, మిగతావే ప్రాముఖ్యం అనుకుంటూ ఉన్నారు. కనుక తిమోతి
అలాగే ఎపఫ్రోదీతును 2వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 3వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే చూడండి, 3వ అధ్యాయంలో మనకి 21 వచనాలు ఉన్నాయి. 21 వచనాలు కూడా 3 భాగాలు. 3వ అధ్యాయం 21 వచనాలు కూడా 3 భాగాలు. మొదటి 11 వచనాల్లో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్తగా ఉండండి, ధర్మశాస్త్రమునందు కాక దేవుని యందు నమ్మిక ఉంచండి అని మొదటి 11 వచనాల్లో చెప్తున్నాడు. అబద్ధ బోధకులు, వాళ్ళ గురించి ఒక కఠినమైన మాట అన్నాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమై ఎంతో జాగ్రత్తగా ఉండండి. ధర్మశాస్త్రాన్ని బట్టి కాకుండా, ధర్మశాస్త్రాన్ని బట్టి నేను అతిశయించాలనుకుంటే నాకు ఎన్నో ఉన్నాయి. చూడండి, 3వ అధ్యాయం 5లో 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రంలో పుట్టి, హెబ్రీల సంతానమైన హెబ్రీయుణ్ణై, ధర్మశాస్త్ర విషయం పరిసయుణ్ణై, ఆసక్తి విషయం సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్ర వలని నీతి విషయం అనింద్యుడినై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకోండి. కనుక ధర్మశాస్త్రమును బట్టి కాక దేవుని యందు నమ్మిక ఉంచుడి. ఇది మొదటి 11 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 12 నుంచి 16 వరకు మనం ఏం చూస్తాం అనంటే, 12 నుంచి 16 వరకు చూడండి, అక్కడ ఇలా ఉంది. 12వ వచనం, ఇది వరకే నేను గెలిచి తిని అని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనట్లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. 13వ వచనం, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అలాగే 17 నుంచి 21 వరకు మన పౌరస్థితి పరలోకం. కాబట్టి అక్కడ నుండి క్రీస్తు రానై ఉన్నాడు. చూడండి, 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం. రాకడ కొరకై కనిపెట్టుకోండి. కనుక 3వ అధ్యాయంలో ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. ఇందులో ప్రాముఖ్యంగా 12 నుంచి 16 వరకు వెనక ఉన్నవి మరచి, కొన్ని మనం మర్చిపోవాలి, వెనకున్నవి మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఏం మర్చిపోవాలి అనంటే, చూడండి, ఏం మర్చిపోవాలో ఒక 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వేటిని మరవాలి అనంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం గతకాలపు పాపములు మరవాలి. గతంలో అందరం పాపులమే, పాపం చేయని మనుషులు ఎవరు లేరు. కనుక దేవుడు మనల్ని రక్షించాడు, పరిశుద్ధులుగా చేశాడు, తన అమూల్యమైన రక్తంతో కడిగాడు. గతకాలపు పాపములు మరిచిపోవాలి. అసలు యేసు ప్రభువే, నేను మరలా ఎన్నడు జ్ఞాపకం చేసుకొను, మీ పాపములను ఇకపై నేనెన్నడు జ్ఞాపకము చేసుకొనను అని అన్నాడు. అంటే దేవుడు క్షమించిన పాపములు మరిచిపోవాలి. దేవుడు క్షమించిన పాపాలు మరిచిపోవాలి. ఇది మొదటి మాట. రెండవది ఏంటనంటే, గతకాలపు విజయాలు కూడా మరవాలి. గతంలో మన ద్వారా ఎన్నో విజయాలు జరిగి ఉండవచ్చు. ఒకప్పుడైతే అని అంటారు చాలా మంది. ఒకప్పుడు కాదు, క్రైస్తవ జీవితానికి కొలమానం గతం కాదు, వర్తమానం. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం అది ప్రాముఖ్యం. కనుక గతంలో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో గతంలో వాళ్ళకి ఎన్నో విజయాలు వచ్చినాయి, కానీ చిన్న హాయి పట్టణాన్ని జయించలేకపోయారు. కారణం ఏంటంటే అవిధేయత. గతకాలపు విజయాలు మర్చిపోవాలి. ఇది రెండవ విషయం. మూడవది ఏంటనంటే, గతకాలపు సుఖాలు కూడా మరవాలి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5లో గతకాలపు సుఖములు కూడా మర్చిపోవాలి. ఇది మూడవ మాట. నాలుగవది, గతకాలపు వైఫల్యాలు కూడా మర్చిపోవాలి. గతకాలంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, మర్చిపోవాలి వాటిని. వెనకున్నవి మరచి, మనం మరవకపోతే మనం ముందుకు వెళ్ళలేం. మనం గత కాలంలో ఫెయిల్యూర్స్, వైఫల్యాలు కూడా మనం మర్చిపోవాలి.
చాలాసార్లు సాతానుడు మన చెవిలో చెబుతూ ఉంటాడు, గతంలో ఈ తప్పు చేశావు, గతంలో ఈ పాపం చేశావు అని వాడి చెవిలో మనల్ని ఆ చెబుతా ఉంటాడు. అప్పుడు మనమేం చెప్పాలంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాల ప్రకారం, నా శత్రువా, నేను క్రింద పడినను నా దేవుడు మరలా తిరిగి లేపుతాడు. కానీ నువ్వు ఒక్కసారి పడితే ఇప్పటికీ కూడా నువ్వు లేవలేకపోయావు, కానీ నన్ను లేపే నా తండ్రి నాకున్నాడు అని మనం సాతానుడితో చెప్పగలగాలి. గతకాలపు వైఫల్యాలు మరవాలి. తర్వాత 5వది, గతకాలపు ఉపకారాలు కూడా మర్చిపోవాలి. గతంలో మనం చేసిన ఉపకారాలు, మనం ఎవరికైనా ఏదైనా చేస్తే వాటిని మర్చిపోవాలి. పొందిన వాడు మర్చిపోకూడదు, కానీ మనం చేసి మర్చిపోవాలి. అని చాలాసార్లు మనం చేసి, నీకు అది ఇవ్వలేదా, నీకు ఇది ఇవ్వలేదా, నీకు అది పెట్టలేదా, నేను నీకు ఎంత చేశానో అని అంటారు. ఉపకారాలు కూడా మనం మర్చిపోవాలి. తర్వాత ఎఫెసీ 4:32 ప్రకారం గతకాలపు అపకారాలు కూడా మరవాలి. ఎవరికో నీవు మేలు చేశావు, కానీ వాళ్ళు నీకు అపకారమే చేశారు, కీడు చేశారు, నిన్ను అనకూడని మాట అన్నారు, నీకు బాధేసింది. ఎన్ని సంవత్సరాలు ఆ మాటను నీ మనసులో అలాగే పెట్టుకుని ఉంచుకుంటావు? దాన్ని మర్చిపోవాలి. మనం క్రీస్తునందున్నాం, క్రీస్తులో లేకపోతే మరవం. క్రీస్తులో ఉన్నాం, దేవుని పిల్లలం. ప్రభు మనల్ని క్షమించినట్లుగా మనం కూడా ఇతరులను క్షమించాలి. మనకు అపకారమే చేసుండొచ్చు, మనకు కీడే చేసుండొచ్చు, మనం చేసిన మేలుకు ప్రతిగా వారు మనకు కీడే చేసి ఉండవచ్చు, కానీ దాన్ని మనం మర్చిపోవాలి, క్షమించాలి. అదే క్రీస్తులో ఉన్న క్రైస్తవ నిరీక్షణ భాగ్యం. గతకాలపు అపకారాలు కూడా మర్చిపోవాలి. తర్వాత 7వది, గతకాలపు సహకారాలు కూడా మరవాలి. ఎవరికో సహాయం చేశావు, సంతోషం, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, నువ్వు చేసిన దానికి ప్రభువే ఇస్తాడు నీకు. కానీ చేసి 10 మందికి చెప్పుకోకూడదు. మనం చేసేది ఇంత, చెప్పుకునేది అంత అయి ఉండకూడదు. కనుక మనం చేసావు, సంతోషం, చేసింది మంచి పని, కానీ మర్చిపో. ప్రభు నీకు పరలోకంలో బహుమానం ఇస్తాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే పరలోకంలో ప్రతిఫలం పోగొట్టుకోరన్నాడు. ప్రభు ఇస్తాడు మనకి. కానీ మనం ఏదో చేసి ఎదుటి వారి నుండి మనం ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. కనుక గతకాలపు పాపాలు మరవాలి, విజయాలు మరవాలి, సుఖాలు మరవాలి, వైఫల్యాలు మరవాలి, ఉపకారాలు మరవాలి, అపకారాలు మరవాలి. తర్వాత మనం చేసిన ఆ సహాయం కూడా మనం మర్చిపోవాలి. ప్రభు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఇది వెనకున్న వాటిని మరచి అనండి. తర్వాత ముందున్న వాటి కొరకై వేగిరపడండి అని అన్నాడు. వేటి కొరకు వేగిరపడాలి? ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 12వ వచనం నుండి 20వ వచనం వరకు మనం వేటి కొరకు వేగిరపడాలో 7 విషయాలు చెప్పాడు. 3:12లో మనం చూస్తే క్రీస్తులో సంపూర్ణుల మగుటకు వేగిరపడాలి. 3:14లో క్రీస్తు ద్వారా బహుమానం పొందుటకు వేగిరపడాలి. 3:16లో క్రీస్తు వలె జీవించుటకు వేగిరపడాలి. 3:17లో మరొకరికి మాదిరిగా ఉండుటకు వేగిరపడాలి. 3:18లో అనేకులకు సత్యమును ప్రకటించుటకు వేగిరపడాలి. 3:19లో ఆత్మ సంబంధమైన విషయాల్లో అతిశయించుటకు వేగిరపడాలి. 3:20లో మనము రాకడలో యేసుతో ఉండుటకు వేగిరపడాలి. వెనకున్న వాటిని మరవాలి, ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. అది మనం ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గ్రహించవలసిన విషయాలు. తర్వాత 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే, చూడండి, 4వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా మొదటి 3 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే, చూడండి ఆ మాట. 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. తర్వాత ఇట్లు స్థిరులై ఉండుడి, నా ఆనందం నా కిరీటం మీరే. గమనిస్తున్నారా? విశ్వాసులే సేవకునికి పరలోకములో కిరీటం. విశ్వాసులే సేవకునికి పరలోకంలో కిరీటం. మీరు బాగా బ్రతికితే సేవకునికి బహుమానం దేవుడిస్తాడు.
విశ్వాసులు బాగా బ్రతకపోతే, తమ ఇష్టానుసారంగా బ్రతికితే ప్రతిఫలాలు ఉండవు. కనుక విశ్వాసులే సేవకునికి పరలోకంలో కిరీటం. తర్వాత చూడండి 2-3 వచనాల్లో, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడినవి. వింటున్నారా? సువార్తకు ఎవరైతే సహకరిస్తారో వారి పేరులు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. దేవుని సేవకు మనం సహాయం చేసే వారంగా ఉండాలి. దేవుని సేవకు మనం సహాయం చేస్తే మన పేరులు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. ఇది మొదటి 3 వచనాల్లో ఉన్న మాట. తర్వాత 4వ అధ్యాయం 4-9 వరకు చూడండి. 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి, ఆనందించుడి. అది చూస్తాం. తర్వాత 6లో దేనిని గూర్చి చింతపడకుడి అంటే ఆందోళన చెందకుడి. ఆనందించుడి, ఆందోళన చెందకుడి. ఆనందం, సంతోషం అనేది ఆత్మఫలములో ఒకటి. ఆత్మఫలం ప్రేమ, సంతోషం, సమాధానం. కనుక ఆనందం అనేది ఆత్మఫలం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనుటకు ఆనందం ఒక గుర్తు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సాతానును ఏడిపించే కార్యం దేవునిలో ఆనందించటమే. మనం నవ్వితే సాతానుడు ఏడుస్తాడు. మన ఆనందమును చూసి ఇతరులు క్రీస్తును నమ్ముకోవాలి. అది మనం దేవుని వాక్యాన్ని బట్టి చూస్తాం. నెహెమ్యా 8:10లో ఆనందించుట వలన బలం పొందుదురు అని ఉంది. నెహెమ్యా 8:10లో యెహోవా యందు ఆనందించుట వలన బలం పొందుదురు. అలాగే దానియేలు 11:32లో ఎవరైతే ఆనందించటం వల్ల బలం పొందుతారో ఆ బలము కలిగిన వారు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదు. అంటే ప్రభువులో బలం పొందిన వారి ప్రభు కొరకు బలమైన కార్యాలు చేస్తారు. కనుక పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎప్పుడూ కూడా మనం ప్రభువులో ఆనందించే వారంగా ఉండాలి. ఇది మనం గుర్తించవలసిన విషయం. ఆనందించాలి. అలా దేవుల్లో ఆనందం ఉండాలి. వేరే దేన్నో చూడటం వల్లనో వినటం వల్లనో లోకంలో ఉన్న వాటిని బట్టో ఆ ఆనందాలు తాత్కాలికం. అది గుర్తించాలి. నిజమైన దేవునిలోనే నిజమైన ఆనందం ఉంది. అది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కనుక దేవునిలో ఆనందించేవాడు బలం పొందుతాడు. అలా బలం పొందిన వాడు ప్రభు కోసం బలమైన కార్యాలు చేస్తాడు. అది మనం 4-9 వరకు చూస్తాం. తర్వాత 10-23 వరకు ఏంటనంటే కానుకల నిమిత్తం కృతజ్ఞతలు చెల్లించుట. ఎందుకనంటే ఫిలిప్పీ సంఘం ఎక్కడున్నా సరే వారు పౌలుకి కానుకిచ్చేవాళ్ళు. ఎపఫ్రోదీతు ద్వారా కానుకను పంపేవాళ్ళు. చెరసాల్లో ఉన్నాడని పౌలన్నకి ఏమైనా అవసరం ఉంటదేమో అని కానుక వారు పంపారు. కానుకల నిమిత్తం కృతజ్ఞతలు తెలుపుట. వినండి 10 నుంచి మనం 13 వరకు చూస్తే 4వ అధ్యాయం 10-13 వరకు అక్కడ ఇలా ఉంది. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుట లేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. సంతృప్తి గల జీవితాన్ని గురించి 10-13 వరకు చెప్తున్నాడు. సంతృప్తి భేదవాణ్ణి సంపన్నుడిగా చేస్తుంది. అసంతృప్తి సంపన్నుణ్ణి కూడా ఎలా చేస్తానంటే భేదవాడిగా. సంతృప్తి భేదవాణ్ణి సంపన్నునిగా, అసంతృప్తి సంపన్నుణ్ణి కూడా భేదవాడిగా చేస్తుంది. కాబట్టి సంతృప్తియే సమృద్ధి. అది మనం గుర్తించాలి. తర్వాత 4వ అధ్యాయం 14-23 వరకు కృతజ్ఞతలు వందనాలు చెప్తూ ఉన్నాడు. సేవకై సహకరించు ఈవి అంటే కానుకను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ కానుక ఎలాంటిది అనంటే చూడండి 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నాయి. అంటే మనం ఇచ్చే కానుక దేవునికి ప్రీతికరము
ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మన కానుక అది ఎంత అనేది ముఖ్యం కాదు. ఆ కానుక దేవునికి ప్రీతిక సేవలో వాడే ప్రతి కానుక దేవునికి ప్రీతికరం, అది దేవునికి ఇష్టమైన యాగం అని మనం చూస్తాం. దేవుని సేవకై సహకరించు ప్రతి వారికి కూడా వారి అవసరాలు దేవుడే తీరుస్తాడు. 4:19 ఆ మాట మనం చూస్తాం. చూడండి, ఆ కానుక ఇచ్చిన వారిని ప్రభు ఎన్నడూ విడిచిపెట్టడు. 4:19 చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. పైన ఇచ్చినది దేవునికి ప్రీతికరమైనప్పుడు మన అవసరాలు దేవుడు తీర్చకుండా ఎలా ఉంటాడు? దేవుని సేవకై సహకరించు వారి ప్రతి అవసరమును దేవుడు తీర్చును. మనం దేవుని సేవ గురించి మనం ఆలోచిస్తే మన అవసరాల గురించి దేవుడు ఆలోచిస్తాడు. ఇది 4వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. తర్వాత ఫిలిప్పీ పత్రిక యొక్క విశ్లేషణ. 4 అధ్యాయాలు ఉన్నాయి. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4 అధ్యాయాలు. 1వ అధ్యాయం రీజాయిస్ ఇన్ క్రైస్ట్ సర్వీస్, ఆనందించండి ప్రభు సేవలో. 2వ అధ్యాయం రీజాయిస్ ఇన్ క్రైస్ట్ సెల్ఫ్లెస్నెస్. 3వ అధ్యాయం రీజాయిస్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్. 4వ అధ్యాయం రీజాయిస్ ఇన్ క్రైస్ట్ సఫిషియన్సీ. కనుక విల్లింగ్టన్ అనే ఒక దైవజనుడు ఈ చక్కని వివరణ, విశ్లేషణ ఆయన ఇచ్చారు. ఇది ఫిలిప్పీ పత్రిక యొక్క విశ్లేషణ. కాబట్టి వివరణ, విభజన, విశ్లేషణను మనం విన్నాం. దేవుని సేవకై సంపూర్ణంగా సహకరిద్దాం, సంతోషంతో దేవుణ్ణి సేవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయాల యొక్క వివరణ, విభజన, విశ్లేషణను మాకు మీరు జ్ఞాపకం చేశారు. ప్రభువా, మేము బ్రతికితే మీకు లాభములా, మేము చనిపోతే మాకు లాభముగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి. మీరు ఏ మనస్సును కలిగి ఉన్నారో అట్టి మనస్సును మేము కూడా కలిగి మీకోసం జీవించే కృపను దయచేయండి. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, ప్రభువా, పరిస్థితులు ఎలా ఉన్నాను ఎల్లప్పుడూ మీలో ఆనందిస్తూ, మీ సేవను గురించి ఆలోచిస్తూ, మీకోసం జీవించే కృప మా అందరికీ అనుగ్రహించమని మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకొని ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన కృపా కాపుదల సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.